అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే 32వ భాగం. అరవింద్ తల్లిదండ్రులు శేఖర్ ఇంట్లోనే. సుహా గార్డెన్లో కూర్చొని చాలా బాధగా ఏటో చూస్తూ ఉన్నాడు. సుహా, నీకోసం మీ నానమ్మ ఏం చేసిందో చూడు. స్వీట్ చేసింది, ఫిష్ కర్రీ చేసింది. తింటానికి రామ్మా. మహతి 5-6 సార్లు పిలిస్తే కానీ సుహా తిరిగి చూడలేదు. మాట్లాడకుండా నిశ్శబ్దంగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చున్నాడు. చాలా రకాల ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఏమీ మాట్లాడకుండా కూర్చొని అల్లరి చేయకుండా మొత్తం తినేశాడు. రోజు తినేదానికంటే ఎక్కువే తిన్నాడు. అది చాలా ఎక్కువ. అది చూసిన మహతి, శేఖర్ సుహా ఇప్పుడిప్పుడే స్థిమితపడుతున్నాడని సంతోషించారు. ఆ రాత్రి సుహా గది నుంచి పనమ్మాయి మేడం అంటూ గట్టిగా అరిచింది. శేఖర్, మహతి కంగారు పడుతూ భయంగా పరిగెత్తుకుని వెళ్లారు. సుహా వంగుని వామిటింగ్ చేసుకుంటూ పొట్ట పట్టుకుని మెలితిరిగిపోతున్నాడు. మహతి గబాల్న వెళ్ళి సుహా వీపు మీద తడుతూ, ఏమైంది నాన్న, ఏమైంది, ఎందుకు ఇంతలా వామిటింగ్స్ అవుతున్నాయి అంటూ కంగారు పడిపోయింది. నువ్వేం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. రాత్రి కొంచెం ఎక్కువ తిన్నాడు కదా, అందుకే అయ్యుండొచ్చు శేఖర్ అంటూ ఉండగానే సుహా తడబడుతూ నడుస్తూ బయటికి వెళ్ళిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. శేఖర్ మోహన్లో రక్తపు బొట్టు లేదు. ఇంకా నిలబడి చూస్తున్నారే, డాక్టర్కి కాల్ చేయి అంటూ సర్వెంట్ మీద గట్టిగా అరిచాడు. మహతి సుహాని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, ఇదంతా మీ వల్లే. నా మనవడిని టార్చర్ పెడుతున్నారు. ఆ అమ్మాయిని పిలిపిద్దామంటే మీరు వినలేదు. ఆ అమ్మాయి ఎలాంటిదైనా పర్వాలేదు. సుహాకి, అరవింద్కి ఇద్దరికీ ఇష్టమే. నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ ఏడవటం మొదలెట్టింది. ఏం మాట్లాడుతున్నావు? కోపంగా అన్నాడు శేఖర్. చేసేదే మాట్లాడుతున్నాను. మన వంశానుకున్న ఒకే ఒక్క మనవడు అంటూ ఏదో గుర్తొచ్చినట్టు ఆగి సర్వెంట్ వైపు తిరిగి, మణి వెళ్ళి సుహా వేసిన డ్రాయింగ్ తీసుకురా అని చెప్పగానే మణి వెంటనే వెళ్ళి తీసుకొచ్చింది. అదంతా తెల్లగా ఉంది, కానీ సుహా ఏదో రాస్తున్నట్టు కనిపించాడు. చాలా పరికించి చూసేసరికి, ఆంటీ, సుహా నువ్వు చెప్పినట్టే వింటున్నాడు. నన్నెందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని పేపర్ మధ్యలోని కంటికి కూడా కనిపించినంత చిన్నగా ఇంగ్లీష్లో రాసుంది. మహతి గుండె తరుక్కుపోయింది. ఆ అమ్మాయికి మాట ఇవ్వటం వల్లే ఇష్టం ఉన్నా లేకపోయినా తింటున్నాడు అంటూ ఏడ్చేసింది. రామస్వామి గ్రూప్ కంపెనీ బిల్డింగ్లోనే 3 రోజుల నుండి రాత్రులు కూడా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అవును, అప్పుడు మా అన్న మంచి మూడ్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు చిన్నవాటిని కూడా పెద్దగా చూస్తున్నాడు. నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి. మీరు భయపడుతున్నట్టే నాకు భయంగానే ఉంది. సంజయ్ అక్కడున్న ఎంప్లాయీస్ తోటి చిరాకుని భరిస్తూ నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. అప్పుడే తన పర్సనల్ ఫోన్కి మహతి కాల్ చేసింది. మామ్, అన్నయ్య అమ్మాయిని కలవలేదు, ఆ అమ్మాయి అన్నని కలవలేదు. 3 రోజుల నుండి ఆఫీసులోనే 24 గంటలు ఉంటున్నాం. నీకంతగా నమ్మకం లేకపోతే ఆఫీస్కొచ్చి అందరినీ అడుగు. కాల్ లిఫ్ట్ చేసి గట్టిగా అరిచాడు సంజయ్. సంజు, ఆ అన్నని ఇంటికి తీసుకునిరా. సుహా పరిస్థితి అస్సలు బాలేదు. సంజయ్ ఆగగానే మహతి చిన్నగా చెప్పింది. కంగారు పడిపోయాడు సంజయ్. ఏమైంది? సుహాకి ఎలా ఉంది? ఏమైంది? ఒక్కసారిగా వినేసరికి బాధ పొంగుకొచ్చింది సంజయ్కి. ఏమో, కండిషన్ ఏమీ బాలేదు. అన్నని తొందరగా తీసుకురా అని ఫోన్ పెట్టేసింది మహతి. సంజయ్ సుడిగాలిలా సీఈఓ ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు. గట్టిగా ఊపిరి పీల్చుకొని తలుపు కొట్టి లోపలికి తొంగి చూశాడు. అసిస్టెంట్స్ అందరూ ఫైళ్లు పట్టుకొని భయంగా నిల్చునున్నారు. లోపలికొచ్చిన సంజయ్ని మమ్మల్ని కాపాడు అన్నట్టు చూశారు. అరవింద్కి ఈ ప్రపంచమంతా మాయమైపోతే బాగుండు అనిపించింది. అందర్నీ రూమ్ నుండి వెళ్ళిపోమ్మంటూ గట్టిగా అరిచి లోపలున్న మరో గదిలోకి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెనకాలే సంజయ్ వెళ్ళాడు. గదిలోకి వెళ్ళబోతున్న వాడల్లా ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ లోపలికెళ్ళాడు. అంతా పొగ. ఓ గాడ్, ఇది హిట్లర్ గ్యాస్ ఛాంబరా? రోజుకి ఎన్ని సిగరెట్లు తాగుతున్నాడు? ఉక్కిరి బిక్కిరవుతూ చుట్టూ చూశాడు. కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసున్నాయి. సంజయ్ డాక్యుమెంట్స్ అన్నీ పక్కన పెట్టి గబగబా వెళ్ళి ఆ కర్టన్స్ని తెరిచాడు. అరవింద్ మోహన్లో ఎప్పట్లాగే ఎక్స్ప్రెషన్ ఏమీ లేదు. గుండెల్లో ఎన్నో భావాలు దాచేసుకుంటున్నాడు. చేతిలో మాత్రం సిగరెట్ ఎప్పుడూ వెలుగుతూనే ఉంది. పక్కన టీపాయ్ మీద పెట్టిన కాఫీ, తీసుకొచ్చిన మీల్స్ అన్నీ అలానే ఉన్నాయి. అరవింద్ మరో చేత్తో పట్టుకున్న పేపర్ని తొంగి చూశాడు. అది దీక్షిత్ ఫ్యామిలీ స్టాక్ ఇన్ఫర్మేషన్. మై గాడ్, అన్న ఏం ఆలోచిస్తున్నాడు?
బ్లడ్ రిలేషన్ కాకపోయినా దీక్షిత్ వాళ్ళ అమ్మతో మంచి బంధం ఉంది. సంజయ్ నిలబడి ఆలోచిస్తూ ఉండగా, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అరవింద్ సీరియస్గా అడిగాడు. "ఆ, అన్నా, మామ్ ఫోన్ చేసింది. సుహాకి అస్సలు బాలేదంట" తడబడుతూ చెప్పాడు సంజయ్. అరవింద్ వెంటనే కార్ రెడీ చేయి అంటూ చేతిలో ఉన్న సిగరెట్ పడేశాడే కానీ మరో సిగరెట్ వెలిగించాడు. అరవింద్ సంజయ్ ఇంటికి చేరుకోగానే మహతి ఎదురొచ్చి, "అరవింద్, వచ్చావా? మన సుహాని చూడు" చెప్తూనే లోపలికి తీసుకెళ్ళింది. వెనకాలే ఉన్న శేఖర్ మాత్రం కోపంగా అరవింద్ని తిట్టడం మొదలెట్టాడు. "ఒక అమ్మాయి వెళ్ళిపోయిందని ఇన్ని రోజులు ఇంటికి రాకుండా ఉన్నావు. కనీసం సుహాని చూడాలని లేదా?" అరవింద్ తిరిగి గొడవ పడాలనుకోలేదు. "ఎప్పుడు నా కోసం భార్యను వెతికే పనిలో ఉంటారు కదా, వాళ్ళని తీసుకురండి, సుహాని చూసుకుంటారు" అంటూ లోపలికెళ్ళిపోయాడు అరవింద్. శేఖర్ ఏదో అనబోయాడు. సంజయ్ వచ్చి, "డాడ్, అన్న సుహా కోసం ఆలోచించే ఆ అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. తనకు కూడా బాగా నచ్చింది. అలా కాదని మీరు మీకు నచ్చిన వాళ్ళనే తీసుకొస్తా అంటున్నారు. అన్న ఎవ్వరిని చేసుకోనంటే ఏం చేస్తారు?" అనగానే శేఖర్ మొహం పాలిపోయింది. "లోపలికెళ్ళి సుహా ఎలా ఉన్నాడో చూడు" చెప్పి శేఖర్ పక్కకెళ్ళిపోయాడు. మహతి జరిగిందంతా చెప్పింది. డ్రాయింగ్ చూపించింది. సంజయ్ అన్నని తల్లిని చూశాడు. తల్లి బయటికి కనిపించేలా ఏడుస్తుంది. అరవింద్ పరిస్థితి కూడా అదే, కానీ కనిపించట్లేదు. "మహతి, నీ ఏడుపు తగ్గిస్తావా? అది ఒట్టి ఇండైజేషన్ ప్రాబ్లం అంతే." శేఖర్ వచ్చి మహతిని విసుక్కున్నాడు. "ఇండైజేషన్ ప్రాబ్లం అని ఎవరు చెప్పారు? అది డిప్రెషన్. మనసులో బాధని దాచుకుంటున్నాడు. చిన్నపిల్లాడు, తెలియట్లేదా?" మహతి దుఃఖంతో అంది. "చిన్నపిల్లలకి డిప్రెషన్ ఉండదు." శేఖర్ అంటుండగానే లోపల నుండి రాజ్గోపాల్ బయటకొచ్చాడు. "పిల్లలకి డిప్రెషన్ ఉండదని ఎవరు చెప్పారు? ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆ అమ్మాయిని పిలిపిస్తే మంచిది." డాక్టర్ రాజ్గోపాల్ గొంతు సవరించుకుంటూ చెప్పాడు. "ఆ అమ్మాయా? ఆ అమ్మాయిని పిలిపించడం కుదరదు. పోనీ అదే పోలికలతో ఉన్న మరో అమ్మాయిని తీసుకురమ్మంటారా?" శేఖర్ అన్న మాటకి సంజయ్కి కోపం వచ్చింది. "డాడ్, సుహా ఇంట్రావర్ట్, అంటే అందరితో తన భావాలు పంచుకోలేడు. అంతేకాని మతిస్థిమితం లేనివాడు కాదు." సంజయ్ మాటలకి శేఖర్ కొట్టడానికి చెయ్యెత్తబోయాడు. అరవింద్ ఆపాడు. అన్నతన్ని కాపాడినందుకు కన్నీళ్ళొచ్చినంత సంతోషం వేసింది సంజయ్కి. "మీ గొడవ ఆపుతారా? అరవింద్, రా, సుహాని చూద్దు." గుమ్మం దగ్గరే నిలబడి అరవింద్ని గమనిస్తూ లోపలికి పంపించింది. సుహా ఇచ్చిన మెడిసిన్ని తానే సొంతంగా వేసుకుంటున్నాడు. దగ్గరికెళ్ళి కూర్చున్నాడు అరవింద్. మొహంలో ఎటువంటి భావం లేదు. సుహాని చూస్తూ, "ఇద్దరి మధ్య ఆకాశమంత ప్రేముంది. కానీ కలిసే అదృష్టమే కనిపించట్లేదు. ఒకరి మీద అంత ప్రేమని పెంచుకోకూడదేమో. దేవుడు విడదీస్తాడంట." అరవింద్ చెప్పిన మాటలు సుహాకి అర్థం కాలేదు, కానీ అందులో బాధ తొంగి చూసింది. ఇంతవరకు బాధ గుండెల్లోనే ఉంది. ఇప్పుడు కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంది. మహతి అది చూసి ఏడుస్తూ లోపలికొచ్చింది. "ఒక చిన్న పిల్లాడికి చెప్పాల్సిన మాటలా ఇవి? అనవసరంగా నిన్ను పిలిచాను. ఇప్పటి వరకు కొంచెమైనా బావున్నాడు. ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. సంజు, నువ్వే సుహా బాధని తీర్చగలవు. ఒకసారి ప్రయత్నించు" అంటూ సంజయ్ని పిలిచింది. సంజయ్ అయోమయంగా చూస్తూ తలగొక్కుని, "ఆ, నేనా? నేను సుహా బాధని తీర్చగలను, అవును." "సుహా డార్లింగ్, క్యూటీపై, మీ బాబాయ్ వచ్చాడు చూడు. ఆ, నీకోసం ఒక పాట పాడనా?" అంటూ "కన్నా నిద్రించరా" అంటూ పాట పాడటం మొదలుపెట్టాడు సంజయ్. అది వినగానే సుహా గట్టిగా ఏడ్చేశాడు. మహతికి ఒళ్ళు మండిపోయింది. "మామ్, ఆ అమ్మాయి ఎప్పుడు ఇదే పాట పాడేది. సుహా పడుకునేవాడు. అందుకే ట్రై చేశాను." మహతి వైపు భయం భయంగా చూస్తూ అన్నాడు సంజయ్. "మీరందరూ కలిసి నా మనవడిని ఏం చేద్దామనుకుంటున్నారు? బయటికెళ్ళండి." అందర్నీ గది నుండి బయటికి పంపించేసింది మహతి. ఆ తర్వాత 2-3 రోజుల వరకు సుహాని సంతోషపెట్టాలని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ప్రయత్నాలు చేశారు. సుహా ఎవ్వరినీ విసిగించట్లేదు. తింటున్నాడు, వెంటనే వామిటింగ్ చేసుకుంటున్నాడు. ఎలా సంతోషపెట్టాలో ఎవ్వరికీ తెలియట్లేదు. శేఖర్ సైకాలజిస్ట్ టీంని తీసుకొచ్చాడు. వాళ్ళు మెడిసిన్స్ వల్ల 30% క్యూర్ అవుతుందని, ఆ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని, అప్పుడే 70% క్యూర్ అవుతుందని చెప్పారు. ఈ కొన్ని రోజుల్లోనే
మేఘనా షూటింగ్ చాలా వరకు అయిపోయింది. ఎక్కువ సీన్స్ అన్నీ మేఘనావే ఉన్నాయి. భూమి మేఘనాతో గొడవ పడాలనుకోవటం, మేఘన వాటన్నిటినీ తప్పించుకోవటం, క్రూ టీం అందరికీ తరచుగా ప్రతాప్ డిన్నర్ పార్టీలు ఇస్తుండటంతో మేఘన రోజుల్ని హడావుడిగా గడిపేస్తుంది. అరవింద్ తల్లిదండ్రుల ఇంట్లోని గార్డెన్లో కూర్చొని అరవింద్ సిగరెట్ తాగుతూ ఉన్నాడు. సంజయ్ అక్కడికొచ్చాడు. అన్నా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరవింద్ ఏంటి అన్నట్టు చూశాడు. అమాయకుడిలా చూస్తావేంటి? డాడ్ని ఊరెళ్ళేలా చేశాము. రేపొద్దుటికొస్తారు. ఈలోపు నువ్వు వదిన్కి ఫోన్ చేస్తే మంచిది, సంజయ్ అన్నాడు. తనంతట తను మాట్లాడే వరకు నేను డిస్టర్బ్ చేయను, బాధగా అన్నాడు అరవింద్. మన సుహాని చూడు, వాళ్ళ నాన్నలాగే గుండె పగిలిపోయి బాధపడుతున్నాడు. తన కోసమైనా సంజయ్ బతిమాలాడు. నువ్వు ట్రై చేయి, ఖచ్చితంగా రాదనుకుంటున్నాను. అరవింద్ ఆ మాటనగానే సంజయ్ వెంటనే సంతోషంగా మేఘనాకి ఫోన్ చేశాడు. డిన్నర్ పార్టీ తర్వాత మేఘన హోటల్కి వస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది. సంజయ్ పేరు చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేయాలనుకోలేదు. రెండోసారికి కాల్ పికప్ చేసి ఏమైంది అంటూ అడిగింది. బ్యూటీ, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్న అందరినీ పంపించేసి ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అంటే సెల్ఫ్ లాక్ చేసుకున్నాడు. 2వ రోజు నుంచి ఆఫీస్లోనే ఉంటున్నాడు. ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు. అప్పుడే మామ్ ఫోన్ చేసింది సుహాకి బాలేదని. అన్న నేను ఇక్కడికి వచ్చేసాము. సంజయ్ జరిగింది మొత్తం పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నట్టుగా చెప్పేశాడు. మేఘనాకి సుహాకి బాలేదు అని చెప్పటం తప్ప ఇంకేమీ వినపడలేదు. సంజయ్, సుహాకేమైంది? ఎలా ఉన్నాడు? మేఘన కంగారు పడుతూ అడిగింది. అన్న గురించి కొంచెం కూడా అడగట్లేదు, పాపం అన్న. సంజయ్ మనసులోనే అనుకొని సుహాకి డిప్రెషన్ అని డాక్టర్ చెప్పిన మాట చెప్పాడు. డిప్రెషనా? ఎందుకు డిప్రెషన్? అడిగింది మేఘన. కొన్ని రోజుల నుండి అరవింద్ గురించి ఎటువంటి న్యూస్ రాలేదు, ఆఫీస్ గురించి కూడా. కాబట్టి సుహా బానే ఉన్నాడు అనుకుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇది కూడా అరవింద్ ప్లాన్లో ఒక భాగమేమో అని అనుమానం వచ్చింది. సంజయ్, సుహాకి కొన్ని రోజుల నుంచి బాలేకపోతే నువ్వు నాకిప్పుడెందుకు కాల్ చేస్తున్నావు? మీరిప్పుడు మీ పేరెంట్స్ ఇంట్లో ఉన్నారు. అలాంటప్పుడు నాతో పనేముంది? మీ ఫాదర్కి అరవింద్ నన్ను కలవటం ఇష్టం లేదు. అలాంటప్పుడు ఇప్పుడొస్తే నేను సుహా దగ్గరికి ఎలా రానిస్తారు? నేను అరవింద్కి మాటిచ్చినట్టు రేపటితో 3 నెలలు అయిపోయినట్టే. నేను బయటకొచ్చేసిన తర్వాత మరేం చేద్దామనుకున్నారు? సంజయ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సుహా కోసం రమ్మని మరొక్కసారి అడిగాడు. ఏం పర్వాలేదు, సుహాని చూసుకోవటానికి వాళ్ళ నానమ్మ తాతయ్య ఉన్నారు. నేను అరవింద్ బుట్టలో మళ్ళీ పడనని చెప్పు. కాల్ కట్ చేసింది మేఘన. ఏం చెయ్యాలో అర్థం కాక అరవింద్ మొహం చూశాడు సంజయ్. సుహా ముందు మేఘన రావట్లేదని చెప్పాలనుకోలేదు. అరవింద్ సంజయ్ ఫోన్ అడిగాడు. ఎందుకో అర్థం కాక తీసిచ్చాడు సంజయ్. అరవింద్ వెంటనే పాస్వర్డ్ టైప్ చేసి మేఘన పేరు వెతుకుతున్నాడు. అన్నా, నా పాస్వర్డ్ నీకెలా తెలుసు? నాకు ప్రైవసీ అంటూ లేదా అంటూ ఫోన్ తీసుకున్నాడు సంజయ్. వెంటనే మేఘన దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. నీకసలు బుద్ధుందా? ఇవన్నీ ముందే పంపకుండా సోది చెప్పావు. మేఘన అలా ఎందుకు తిడుతూ పంపిందో అర్థం కాలేదు. అరవింద్ ఏం పంపించాడో చూశాడు. సుహా ఫోటో, సుహా డ్రాయింగ్ పేపర్ మీద రాసుకున్న వాటిని ఫోటో తీసి ఉంచుకున్నాడు. ఆ రెంటిని మేఘనాకి పంపించాడు. వెంటనే ఇంకో మెసేజ్ వచ్చింది. అరవింద్ అక్కడే ఉన్నారా? ఎస్ అని సంజయ్ టైప్ చేయబోయాడు. అరవింద్ తీసుకుని నో అని టైప్ చేసి పంపించాడు. ఓకే, ఒక ½ అవర్లో వచ్చేస్తాను. అరవింద్ అక్కడే ఉన్నారా? ఆ ప్రశ్న అరవింద్కి చాలా బాధ అనిపించింది. మేఘన వచ్చిన తర్వాత నేను స్టడీ రూమ్లో ఉంటాను. తన్ని వెనకాల నుంచి ఇంట్లోకి తీసుకురా. సంజయ్కి చెప్పి సుహా వైపు తిరిగి, సుహా, నీకో విషయం చెప్పాలి. మీ ఆంటీని నువ్వు మాత్రమే జాగ్రత్తగా చూసుకోగలవు. మీ తాతయ్యకి ఆంటీ అంటే ఇష్టం లేదు. ఇష్టపడేలా నువ్వు మాత్రమే చేయాలి. గుర్తుంచుకో, ఆంటీని కాపాడగలిగేది నువ్వొక్కడివే. 2-3 సార్లు చెప్పాడు అరవింద్. సుహా సరే అని తలూపి ప్రామిస్ అంటూ చేతిలో చెయ్యేశాడు. ఆ ఫోటోలు చూసిన మేఘనాకి తన ఒంట్లో గుండె మాయమైపోయిందేమో అనిపించింది. సంజయ్ ఇన్ని రోజులు చెప్పనందుకు వెళ్ళి చంపేయాలనిపించింది. ఆ డ్రాయింగ్ పేపర్ మీదున్న అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి మేఘనాకి. ఏడుస్తూ రైడింగ్ కోసం తను ముందు రోజు ఎవరి దగ్గరో తీసుకున్న కారులో బయలుదేరింది.
సంజయ్ చెప్పేదంతా వింటూ ఇంటెనక్కొచ్చి చేరింది మేఘన. అప్పటికే సంజయ్ మేఘన కోసం చూస్తూ అక్కడే నిల్చున్నాడు. ఎక్కడున్నాడు సుహా? ఒకవేళ నన్నెవరైనా చూస్తే? సంజయ్ వెనకాల నడుస్తూ అడిగింది. మా డాడీతోటే ప్రాబ్లం. ఆయన ఊర్లో లేరు. మా అమ్మకు ఓకే, ప్రాబ్లం లేదు. ఇంకా తనే నిన్ను తీసుకొస్తానంది. సంజయ్ చెప్పే మాటలు అర్థం కావట్లేదు మేఘనాకి. ఎప్పుడెప్పుడు సుహాని చూస్తానా అని ఆతృత పడుతుంది. రూమ్కి చేరుకోగానే నెమ్మదిగా తలుపు తెరిచి దారి చూపించాడు. సుహాని చూసేసరికి మెరుపులా వెళ్ళి అల్లుకుపోయింది. నోటి వెంట మాటలే రావట్లేదు. తన ఆలోచనంతా సుహా రాసిన పదాల మీదే ఉంది. అసలు నేనెందుకంత క్రూరంగా ఉన్నాను? సుహా చాలా చిన్నోడు. వాళ్ళ నాన్న గురించి ఆలోచించానే కానీ చిన్న పిల్లోడు. సుహాని గట్టిగా హత్తుకొని తన మనసులో ఆలోచించుకుంటూ ఉండిపోయింది. సుహాలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు, నిశ్శబ్దంగా ఉన్నాడు. మీ ఆంటీ ఎప్పుడు నీతోనే ఉంటుంది అని చెప్పాలనిపించింది, కానీ అలాంటి ప్రామిస్లు చెయ్యలేదు. సంజయ్ని పిలిచి, సుహాని కాసేపు బయటికి తీసుకెళ్తాను. నాకిక్కడ కంఫర్ట్గా లేదు. తెల్లారక ముందే తీసుకొచ్చేస్తాను. సుహాని ఎత్తుకొనే అడిగింది. అమ్మో, ఇప్పుడా? ఇప్పుడెలా కుదురుతుంది? ఒకవేళ తెల్లారేసరికి రాకపోతే? డాడొచ్చేస్తే? అంటుండగానే సంజయ్ మొబైల్కి మెసేజ్ వచ్చింది. మేఘన సుహాని బయటికి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళ నువ్వు. అరవింద్ చేసిన మెసేజ్ చూసి, ఓ గాడ్, మా అన్నకి వదిన చేసే ప్రతి పని తెలుసు, బాగా అర్థం చేసుకున్నాడు అనుకుంటూ మేఘన వైపు తిరిగి, సరే, నువ్వెక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావో అక్కడికి తీసుకెళ్ళు, కానీ తెల్లారేసరికి తీసుకొచ్చేయి. అప్పుడే వద్దని వెంటనే తీసుకెళ్ళమంటున్న సంజయ్ని విచిత్రంగా చూసింది మేఘన. మేఘన వస్తూ తనతో పాటు ఒక మేకప్ కిట్ తీసుకొచ్చింది. సుహాని ఎవరో గుర్తుపట్టకుండా చకచక మేకప్ చేసింది. తను కూడా తనకిలా కాకుండా ఏదో రోబోలా ఉన్నట్టు మేకప్ చేసుకుంది. ఇంత తక్కువ టైంలో భలే మేకప్ చేశావే అన్నాడు సంజయ్. మేమెవరికీ తెలియకుండా తిరగాలంటే ఇది నేర్చుకోక తప్పదు. ఫస్ట్ నేర్పించేది ఇదే, మేఘన తిరిగి చెప్పింది. నువ్వు నిజంగా ఈ డ్రెస్సులోని ఆ మేకప్లోని రోబోలా ఉన్నావు. మా అన్న దగ్గరే కుక్కులా జాయిన్ అవ్వచ్చుగా, రోబో కుక్కులా భలే ఉంటావు. నాకు కూడా అలాగే మేకప్ చేయవా? నేను మీతో పాటు వస్తాను అన్నాడు సంజయ్. మేఘన కోపంగా చూసింది. నువ్వెందుకు మా మధ్యలోని? వెంటనే తీసుకొచ్చేస్తానుగా అంటూ సుహాని ఒక చేత్తో ఎత్తుకొని ఇంకో చేత్తో చిన్న హెల్మెట్ పెట్టి తను తీసుకొచ్చిన రైడింగ్ కార్లో కూర్చోపెట్టింది. అరవింద్కి బాయ్ చెప్పి అక్కడి నుంచి కదిలింది మేఘన. సుహాకి తల్లి తండ్రి నువ్వే అనుకుంటా. తల్లిలా మేకప్ చేశావు, తండ్రిలా బయటికి తీసుకెళ్తున్నావు. నిజానికి సొంత తండ్రి కూడా ఈ టైంకి ఎప్పుడూ బయటికి తీసుకెళ్లలేదు. మా అన్న నిన్ను ఇష్టపడటంలో తప్పే లేదు. వెళ్తున్న మేఘన వైపు చూస్తూ తనలో తనే అనుకున్నాడు సంజయ్. ఇదంతా చీకట్లో ఉండి అరవింద్ గమనిస్తూనే ఉన్నాడు. మేఘనాని చూడగానే వెళ్ళి గట్టిగా హత్తుకోవాలనిపించింది. బాధగా కుర్చీలో కూర్చుండిపోయాడు. క్యూటీపై స్పీడ్గా వెళ్దామా? మేఘన అడిగింది. సుహా తలూపాడు. వెంటనే కొంచెం స్పీడ్ పెంచింది. సుహా మొహంలో చిన్నగా నవ్వొచ్చి చేరింది. అప్పుడే తన రైడింగ్ గ్యాంగ్ ఆ రోడ్డు వెంట వెళ్ళటం కనిపించింది. అక్కడ రైడింగ్ చేయట్లేదు, అది క్యాజువల్ రైడింగ్. ఆది అని పిలుస్తూ వాళ్ళ బైక్ స్పీడ్ పెంచి కారు పక్కకొచ్చారు. క్యూటీపై ఎలా ఉంది? స్పీడ్గా వెళ్తూ గట్టిగా అడిగింది మేఘన. సుహా నవ్వాడు. పక్కనే ఉన్న ఆ గ్యాంగ్, ఆది నీ కొడుకా? పెళ్ళయింది, నీ భార్యనెప్పుడూ చూపెట్టలేదు. నీ కొడుకు చాలా అందంగా ఉన్నాడు, నీకులాగే ఉన్నాడు. ఆ గ్యాంగులో నుంచి పచ్చబొట్టు ఉన్నతను అరిచాడు. మేఘన థ్యాంక్ యూ చెప్పి, నా భార్య అంటూ అరవింద్ని గుర్తు తెచ్చుకుంది. నా భార్యని మీరెప్పుడు చూడలేరులే, చాలా అందంగా ఉంటుంది, ముట్టుకుంటే కందిపోతుంది. తనంటే నాకు చాలా ఇష్టం. ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేను, అందుకే అసలు బయటికి తీసుకురాను, మేమిద్దరమే తిరుగుతాం అరుస్తూ చెప్పింది మేఘన. ఆ గ్రూపులో తన అబ్బాయి అనుకుని ప్రేమించే ఆ అమ్మాయి ఈ దెబ్బకి వదిలేస్తుంది అనుకుంది మేఘన. ఆది, నన్నింత మోసం చేస్తావా అంటూ అమ్మాయి బాధపడుతుంటే ఆ గ్యాంగ్ అక్కడే ఆగిపోయింది. క్యూటీపై ఆకలేస్తుందా? ఇక్కడ ఆగి తిందామా? మంచి ఫుడ్ దొరుకుతుంది. మేఘన తీసుకెళ్లి వేడివేడిగా ఉన్న 2 పావు బాజీలు తీసుకొచ్చింది. వాటిని చూడగానే సుహాకి భయమేసింది, తినగానే వామిటింగ్ అవుతుందేమో అని. నీది చిన్ని బొజ్జ, అంతే తినాలి,
ఎక్కువ తినకూడదు, కొంచెం తిను, ఏం కాదు అంటూ లాలనగా చెప్పింది. సుహా సరే అంటూ తలూపాడు. కాసేపు సుహాని చూడగానే మేఘనాకి సంతోషమనిపించింది. మరి కాసేపట్లోనే తన మూడు చేంజ్ అయినట్టు కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. ఎందుకో తనకే అర్థం కావట్లేదు. ఆలోచించి చూస్తే అరవింద్ గుర్తొస్తున్నాడు. సుహాని చూస్తుంటే అరవింద్ గుర్తొస్తున్నాడు. సుహాతో పాటు అరవింద్ కూడా కావాలనిపిస్తుంది. సుహాకింకా హ్యాపీనెస్ అంటే ఇద్దరూ కలిసుంటేనే. మేఘన ఇంకా ఎక్కువసేపు ఆలోచించాలనుకోలేదు. అన్నిట్నీ తన మనసులోనే అణిచేసుకుంది. క్యూటీపై నేను మళ్ళీ కలుస్తాను, ఇప్పుడు టైం అయిపోతుంది కదా, ఇంటికెళ్దాం మేఘన అంటూ ఉండగా సుహా తన పాకెట్లో నుంచి ఒక చిన్న మొబైల్ బయటికి తీశాడు. అరవింద్ ఈ మధ్యనే సుహాకి ఒక మొబైల్ కొనిచ్చాడు. తన ఆంటీకి మెసేజ్ చేస్తూ ఉంటాడని. మేఘన చూడకుండా అరవింద్కి క్రయింగ్ అంటూ మెసేజ్ పెట్టాడు. ఒంటరిగా ఆ గదిలో చీకట్లో కూర్చున్న అరవింద్ సుహా పంపించిన మెసేజ్ చూసి వెంటనే ఉలిక్కి పడ్డట్టు లేచాడు. ఏమైంది, ఎందుకు, ఆంటీ ఏడుస్తుందా అంటూ మెసేజ్ పెట్టాడు అరవింద్. అవును అనొచ్చింది రిప్లై. అరవింద్కి ఎందుకో అర్థమైంది, తను గుర్తొస్తున్నాడు. కానీ ఎందుకు దూరం పెడుతుంది తెలియట్లేదు. ఏదేమైనా సరే కొడుకిప్పుడు ఆంటీ ఏడుస్తుంది అని మెసేజ్ చేశాడు. ఏదైనా హెల్ప్ చేయాలి. వెంటనే కంప్యూటర్ ఆన్ చేశాడు. మేఘనాని ఎలా నవ్వించాలి అని టైప్ చేశాడు. మళ్ళీ వెనక్కొచ్చి మేఘనా ప్లేస్లోనే ఆడపిల్లల్ని ఎలా నవ్వించాలి అంటూ టైప్ చేశాడు. మొత్తం రీసెర్చ్ చేసి కొన్ని జోక్స్ ఉన్న పిక్చర్స్ని సుహాకి పంపించాడు. మీ ఆంటీకి చూపించు, నవ్వుతుంది చెప్పాడు అరవింద్. సుహా అందులో ఉన్న ఏనుగు చీమ జోక్ చూపించాడు. కన్నీటితోనే కళ్ళెత్తి చూసింది మేఘన. చీమ అడిగింది, నీ వయసెంత అని. ఏనుగు చెప్పింది, 5 సంవత్సరాలు. అవునా, మరంత పెద్దగున్నావే? చీమ అడిగింది. నేను కాంప్లైన్ తాగుతాలే, మరి నీ వయసెంత? ఏనుగు అడిగింది. 25 సంవత్సరాలు. చీమ చెప్పింది. అవునా, మరి ఇంత చిన్నగున్నావే? ఏనుగంది. నేను సంతూర్ సోప్ వాడతాలే, చీమ నవ్వుతూ చెప్పింది. మేఘన అది చదవగానే ఒక్కసారిగా గట్టిగా నవ్వేసింది. క్యూటీపై సూపర్ జోకు చూపెట్టావు. ఆంటీ ఒకేసారి కంట్రోల్ తప్పింది కదూ. ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, ఇక్కడే ఉండు. ఏడుస్తూ నవ్వుతూ వాష్రూమ్ వైపు పరిగెత్తింది మేఘన. వాష్రూంలో ఎంతసేపు ఏడ్చిందో అది తనకే తెలియాలి. అరవింద్ని మర్చిపోవటానికి ఇన్ని రోజులు చేసిన ప్రయత్నమంతా ఒక్కసారి పోయినట్టు అనిపించింది. తన్ని తానే అద్దంలో చూసుకుంటూ, మేఘన నువ్వు ఏడవకూడదు. సుహా ముందు చిన్నపిల్లలా ఏడ్చావు. సుహా నిన్ను ఓదార్చాడు. బీ ఇన్ కంట్రోల్. నీ రాజు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు సుహా కోసం, పద అంటూ తన్ని తానే ఓదార్చుకుంది. మేఘన వాష్రూమ్ వైపు వెళ్ళగానే ఆంటీ నవ్వింది అంటూ మెసేజ్ చేశాడు సుహా. అరవింద్ గట్టిగా నిట్టూర్చాడు. వెంటనే చెప్పింది గుర్తుందిగా అంటూ మెసేజ్ చేశాడు అరవింద్. అంటూ 3 ఎమ్మలు పంపించాడు సుహా. ఇంతలో ఒకసారిగా అరవింద్ రూంలోకి సంజయ్ తలుపులు బద్దలు కొట్టుకుంటూ వచ్చాడు. అన్నా, మనం చచ్చాం, డాడ్ వచ్చేస్తున్నారు. అనుకున్న దానికంటే ముందుగానే వస్తున్నారు. ఆల్మోస్ట్ డోర్ వరకు వచ్చేశారు. అరవింద్ గట్టిగా ఊపిరి పీల్చుకొని సరే అంటూ తలూపాడు. సంజయ్కి ఏడుపొచ్చేస్తుంది. గుండె పొట్టలోకొచ్చేసింది. ఏంటన్నా, దానికి అర్థం ఏంటి? సరే అంటే ఇప్పుడు డాడ్ రెచ్చిపోయి ఏదైనా చేస్తే? కంగారు పడిపోయాడు సంజయ్. కింద శేఖర్ సర్వెంట్తో మాట్లాడుతున్న మాటలు వినపడుతున్నాయి. సుహా ఎలా ఉన్నాడు? ఇంకా బాబు నిద్ర లేవలేదు సార్, సర్వెంట్ చెప్పింది. ఓకే, నేనెళ్ళి చూసొస్తాను అంటూ సుహా గదికి రాబోయాడు. శేఖర్ ఎప్పుడొచ్చినా సరే ఇంటికి రాగానే మొదట సుహానే చూస్తాడు. సంజయ్ మెట్ల మీద నుంచి పరిగెట్టుకుంటూ కింద పడుతున్నట్టుగా వచ్చి, డాడ్ ఆకలిగా ఉందా? మామ్ కిచెన్లో ఉంది. పైకి వెళ్ళనివ్వకుండా చేతులడ్డు పెడుతూ అన్నాడు సంజయ్. ఫస్ట్ సుహాని చూడనివ్వు, ఆ తర్వాత టిఫిన్ తింటాను. అప్పటికల్లా అది చల్లారిపోతుంది. పదండి డాడ్, తిందాం. సంజయ్ కంగారుగా అంటుండగానే కిచెన్ నుండి బయటకొచ్చిన మహతి, బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, సుహాని నిద్ర లేపండి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సంజయ్ మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ చూసి శేఖర్కి అనుమానం వచ్చింది. వెంటనే వెళ్ళి గదిలో చూశాడు. మంచం ఖాళీగా కనిపించింది.
సంజయ్ అంతా తన మీదే వేసుకుందామనుకున్నాడు. ఎప్పుడు బంధించి ఉంచడానికి సుహా క్రిమినల్ కాదు. సంజయ్ అన్నాడు. శేఖర్కి చాలా కోపం వచ్చింది. సుహాతో నువ్వు ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయికిచ్చి మళ్ళీ పంపించావా? అందరూ పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అలాంటి అమ్మాయితో ఇచ్చి ఎలా పంపించారు? అంటూ నోటికొచ్చిందల్లా మాట్లాడాడు శేఖర్. డాడ్, నా కాళ్ళు విరగ్గొట్టాలనిపిస్తే విరగ్గొట్టండి, కానీ ఇప్పుడు నిజమే చెప్పాలనుకుంటున్నాను. సుహాకి ఆ అమ్మాయి మంచి ఫ్రెండ్ అయింది కాబట్టి కాసేపు ఆడిపించడానికి తీసుకెళ్ళింది. సుహా క్రిమినల్ కాదు. ఎప్పుడూ ఇక్కడ బంధించి అలా సెక్యూరిటీ పెంచడానికి. శేఖర్కి ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టు అనిపించింది. కోపం పెరిగిపోయింది. సంజయ్ని చెయ్యెత్తి గట్టిగా కొట్టాడు. అప్పుడు అరవింద్ వచ్చి సంజయ్ని తోసి అడ్డుగా నిల్చున్నాడు. సంజయ్కి పడాల్సిన దెబ్బ అరవింద్ మీద పడింది. సంజయ్ షాక్ అయ్యాడు. సంజయ్ వయసులో ఉన్నప్పటినుంచి చాలాసార్లు దెబ్బలు తిన్నాడు. కానీ అరవింద్ అలా కాదు. ఒక్కసారి కూడా తనకి తండ్రి దెబ్బ అనేది తెలీదు. అరవింద్కి పెదం చివరి చిట్లి రక్తం వస్తుంది. చిన్నగా తుడుచుకున్నాడు. ఇక్కడికొచ్చి ఇంత నరకం అనుభవించే కంటే సుహా యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే బావుండేది. అరవింద్ గట్టిగా అరిచాడు. శేఖర్ కోపం మరింత పెరిగింది. ఆవేశం పెరిగి స్పృహ తప్పి పడినంత పనయింది. మహతి పడిపోతున్న శేఖర్ని పట్టుకుంటూ, అరవింద్, లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. ఒక తండ్రితో మాట్లాడే మాటలేనావి? మహతి కోపంగా చూస్తూ అంది. ఈలోపు సుహా రానే వచ్చాడు. సుహాబాబు వస్తున్నాడు సార్, బయటున్న సర్వెంట్ చెప్పాడు. ఎవరితో వస్తున్నాడు? శేఖర్ గట్టిగా అరిచాడు. ఒక అందమైన అమ్మాయితో వస్తున్నాడు సార్, సర్వెంట్ వణుకుతూ చెప్పాడు. మీ అందరికీ ఆ అమ్మాయి ఏం చేసిందో, ఆమెలో ఏం టాలెంట్ చూసి మీరు ఇష్టపడుతున్నారో నేను చూస్తాను, కోపంగా అన్నాడు శేఖర్. లోపల నుండి సర్వెంట్ తొంగి చుట్టం మేఘన చూసింది. వెంటనే సంజయ్కి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. ఏం జరిగిందో అర్థం కాక చిన్నగా లోపలికి నడిచొచ్చింది. కోపంతో ఊగిపోతున్న ఒక ముసలతను కనిపించాడు. అతన్ని పట్టుకుని ఒక ఆముంది. అరవింద్ తల్లిదండ్రులని అర్థమైంది. ఒక పక్కగా అరవింద్, సంజయ్ ఉన్నారు. చుట్టూ సర్వెంట్స్ అందరూ ఉన్నారు. మేఘన షాక్ అయింది. ఇలా జరుగుతుందని సంజయ్ తనకెందుకు మెసేజ్ చేయలేదు? నోట్లోని తిట్టుకుంది మేఘన. శేఖర్ కోపంగా మేఘన వైపు అడుగులేస్తూ రాబోయాడు. సుహా వెంటనే మేఘన చేతిని వదిలేసి తన చిన్ని చిన్ని అడుగులు వేస్తూ మహతి దగ్గరికెళ్ళి కాళ్ళని చుట్టేశాడు. వెనక్కి చూసిన శేఖర్ దగ్గరకొచ్చి చెయ్యిని పట్టుకున్నాడు. ఇద్దరిని ఎత్తుకొమ్మని చెప్పి చెంపల మీద ముద్దులిచ్చాడు. ఇద్దరి మనసు ఆనందంతో ఉప్పొంగింది. నా మనవడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు. మహతి పొంగిపోతుంది. నన్ను కూడా. ఎప్పుడూ లేదు, ఇదే మొదటిసారి. శేఖర్ కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. నువ్వు మేఘనాని మిస్ అవుతున్నావు, అంతే కదా? శేఖర్ అంటూ మేఘన వైపు చూసి, సుహాని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఇలా రామ్మా, ఇక్కడ కూర్చో అంటూ కుర్చీ చూపించాడు. మేఘన భయం భయంగా నడుచుకుంటూ వెళ్ళి కూర్చుంది. శేఖర్ మాటలకి మహతి ఆశ్చర్యపోయింది. వెంటనే తేరుకొని, రామ్మా, టిఫిన్ తింటావా అంటూ కూర్చోపెట్టింది. మేఘన కూర్చొని అరవింద్ వైపు ఒకసారి చూసింది. ప్లీజ్ బిగ్ బాస్, హెల్ప్ మీ అన్నట్టు ఉన్నాయి ఆ కళ్ళు. తన్ని కాదన్న అమ్మాయి ఇప్పుడు నిశ్శబ్దంగా కళ్ళతోనే బతిమాలుతుంది. మేఘనాని చూసి నేనున్నాను అన్నట్టు కళ్ళార్పుతూ చిన్నగా నవ్వాడు. మేఘనాకి కొండంత ధైర్యం వచ్చింది. పక్కనే ఉన్న సంజయ్, అన్నా, నువ్వు ముందే ఈ ప్లాన్ వేసావు కదూ, ఈ ట్రిక్ అంతా సుహాకి నేర్పించావు. మరి నాకెందుకు చెప్పలేదన్నా? అనవసరంగా డాడీతో గొడవకి దిగాను. ఆ దెబ్బ నీకు పడింది. నువ్వు ఏ ట్రిక్స్ ఎలా వేస్తావో, ఏం చేస్తావో తెలిసేలోపు నాకు హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉన్నాను. సుహాన్ అర్థం చేసుకోవడం కూడా నా వల్ల కాదు. భయం వేస్తే వదినలా తింటాడు, కోపం వస్తే నీకులా గదిలో దూరి తాళం వేసుకుంటాడు. మీదొక అర్థం కాని వింత ఫ్యామిలీ అంటూ తండ్రి మొహం చూశాడు. అన్నా, మామ్ డాడీ ఫేస్ చూసావా? డాడీ ఫేస్ అయితే చెప్పనవసరం లేదు. ఆనందంతో ఉర్రూతలూగుతున్నారు. ఇది నీ ట్రిక్ అని తెలిసిందనుకో, వదిన్ని చాలా దూరం పెట్టేస్తారు. సంజయ్ అనగానే అరవింద్ కోపంగా చూశాడు. మేఘనాని చూస్తున్న సంజయ్కి నవ్వొచ్చింది. ఇద్దరూ కలిసి మునిగిపోతున్న ఒకే పడవలో వెళ్తున్నట్టు అనిపించింది. మేఘనాకు కూడా ఏమీ తెలీదు. ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అసలే తెలీదు. తనకి పెట్టిన ప్లేట్లోని చాలా రకాల టిఫిన్స్ ఉన్నాయి.
అది ఒక్క బ్రేక్ఫాస్ట్ మాత్రమే, ఇక లంచ్ అయితే అనుకుంది మేఘన. చాలా థ్యాంక్స్ మేడం, ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేశాను, ఇదంతా నాకొద్దు. భయం భయంగా మొహమాటంగా అంది మేఘన. మరి సుహా కూడా తిన్నాడా? మహతి ఆరాటంగా అడిగింది. ఏమేం తిన్నాడో కూడా చెప్పింది మేఘన. వామిటింగ్ ఏమీ చేసుకోలేదా? శేఖర్ అడిగాడు. అలాంటిదేమీ లేదు. మరి మేఘన, సుహాను ఆడిపించడానికి బయటికి తీసుకెళ్ళావా? మేఘన ఆ ప్రశ్నకి వణికిపోయింది. అనుకుంటూ ఉన్న ప్రశ్న అడగనే అడిగారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు మేఘనాకి. భయంతోటి మోకాళ్ళ దగ్గర తన కోటుని పట్టుకొని నలిపేస్తూ కంగారుగా చూసింది. తనకి ధైర్యం చెప్దామన్న ఉద్దేశంతో అరవింద్ చిన్నగా తన చేతి మీద చేయేశాడు. మేఘన ఏదో వచ్చి మీద పడిందేమో అన్న భయంతో ఒక్కసారి ఉలిక్కిపడి గట్టిగా అరుచుకుంటూ ఎగిరి చైర్లో కూర్చుంది. అక్కడేం జరుగుతుందో అందరికీ అర్థమయ్యేలోపు అరవింద్ తనకి గ్లాసులో మంచినీళ్లు పోసి తాగించిపోతూ పెదాల వరకు వచ్చేసరికి మీద పోసేశాడు. మళ్ళీ వెంటనే అమాయకుడిలా గ్లాసులో పోసి తాగించిపోయాడు. మేఘనాకి భయం వేసింది. మేఘన అరవింద్ చేతిలో గ్లాస్ అందుకొని గబగబా తాగేసింది. అరవింద్ తల్లిదండ్రులకి ఈ అమ్మాయిని తప్ప ఎవ్వరినీ చేసుకోను అంటూ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మేఘన మీద చూపించే ప్రేమ తల్లికి కనబడుతుంది. కానీ మహతి ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే సంజయ్ ఆడపిల్లల్ని ఏడిపిస్తాడని తెలుసు, ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడని తెలుసు. కానీ అరవింద్లో చూసేది కొత్త కోణం. పందిని ఎన్ని సంవత్సరాలు పెంచినా వెళ్ళి క్యాబేజీని తింటుంది. కొడుకుల్ని మార్చలేం, చిన్నోడే నయం, మాకు దూరంగా కనిపించకుండా చేసేవాడు. వీడు మా ముందే ఫ్లర్టింగ్ చేస్తున్నాడు. మనసులోనే అనుకుంటూ నవ్వుకుంది మహతి. మేఘన తన్ని తాను సర్దుకుంటూ, నిన్న రాత్రి బిగ్ బాస్ కాల్ చేశారు. సుహాని బయటికి తీసుకెళ్ళమన్నారు. అందుకే ఆడిపించడానికని తీసుకెళ్లాను. హాయిగా అరవింద్ మీద అబద్ధం చెప్పేసింది. ఇప్పుడు మనసుకి హాయిగా అనిపించింది. మహతి, శేఖర్ అరవింద్ని కోపంగా చూశారు. సంజయ్కి తల్లిదండ్రుల్ని, మేఘనాని, అరవింద్ని, సుహాని అంతా చూస్తుంటే వీళ్ళంతా ఒక డ్రామా టీంలాగా పొట్ట పట్టుకుని నవ్వాలనిపించింది. సంజయ్ నెమ్మదిగా బయటికెళ్ళి మేఘనాకి కాల్ చేశాడు. మేఘన రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి, వచ్చేస్తున్నాను, ఒక అరగంటలో వచ్చేస్తాను అని కంగారుగా చెప్తున్నట్టు లేచి, నాకు షూటింగ్కి టైం అవుతుంది, వెళ్ళాలి, వెళ్ళొస్తాను అంటూ సుహా వైపు చూసి వదల్లేక వెళ్ళిపోయింది మేఘన. మేఘన వెళ్ళిపోయిన తర్వాత సంజయ్ లోపలికొచ్చాడు. డాడ్, అమ్మాయిని చూశారు కదా, సంతోషంగా ఉందా మీకు? అన్నయ్యకిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. సంజయ్కి తండ్రి కోపం అలవాటే, అందుకే డైరెక్ట్గానే అడిగేశాడు. శేఖర్ గట్టిగా నిట్టూర్చాడు. మన అన్ని కంపెనీలకి సీఈఓ అరవింద్ అంటే అతనికొచ్చే భార్య కుటుంబాన్ని మొత్తం శాసించేలా ఉండాలి, మన వంశాన్ని నిలబెట్టేలా ఉండాలి. అంతేగాని ఎవరినంటే వాళ్ళనిచ్చి చేస్తే ఎలా? నువ్వంటే చిన్నవాడివి, నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో. ఇంటికొచ్చే పెద్ద కోడలు ఒక స్థాయి నుంచే రావాలి. ప్లీజ్ డాడ్, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ పెట్టుకోకండి. నాకులాగే అన్నయ్యకు కూడా మనసుంటుంది. సంజయ్, నేను 20 సంవత్సరాలు కష్టపడి ఈ కంపెనీని స్థాపించాను. అలాంటిది అరవింద్ 5 సంవత్సరాల్లోనే సాధించాడు. అలాంటి అతని భార్యకి ఎలాంటి వీక్ పాయింట్స్ ఉండకూడదు. అరవింద్ తండ్రిని చూస్తూ, షీఈ్ నాట్ వీక్, షీఈ్ మై స్ట్రెంగ్త్ అని తండ్రిని చూస్తూ చెప్పి అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయాడు. అరవింద్ తిన్నగా సుహా గదికి వెళ్ళాడు. సుహా సంతోషంగా కనిపించాడు. ఎలా జరిగింది నీ ట్రిప్? అరవింద్ అడిగాడు. సుహా తండ్రి చేయి పట్టుకొని కిందకి లాగాడు. అరవింద్ వంగోగానే బుగ్గ మీద ముద్దిచ్చాడు సుహా. అరవింద్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. గుడ్ బాయ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇదంతా బయటే ఉండి సంజయ్ గమనించి, ఆడపిల్లకి ముద్దివ్వడం తెలుసు, ఫ్లర్టింగ్ చేయడం తెలుసు, కొడుకు ముద్దిస్తే ఏం చెయ్యాలో తెలీదా అనుకుంటూ నోటికి చెయ్యడ్డు పెట్టుకొని బయటికి వినపడకుండా అక్కడే పొర్లి పొర్లి నవ్వుతున్నాడు. అదే సమయానికి ప్లాటినం ప్యాలెస్లోనే మేఘన రాణిని బతిమాలుతోంది. రాణి, ప్లీజ్, నా సామాన్లు కొన్ని నా గదిలో ఉండిపోయాయి, తీసుకుని వెంటనే వెళ్ళిపోతాను, ఒక్కసారి డోర్ తీయవా అంటూ బతిమాలుతోంది. మేఘన షూటింగ్కి ఇంటికి తిరుగుతూ
తనకు కావలసిన డాక్యుమెంట్స్, పేపర్స్, కొంత సామాను అరవింద్ ఇంట్లోనే వదిలేసింది. అరవింద్ లేడు కాబట్టి ఈ టైంలో తీసుకుని వెళ్తే మంచిదని వచ్చింది. మేఘన వచ్చిన విషయం రామయ్య అరవింద్కి కాల్ చేసి చెప్పాడు. తనొచ్చే వరకు మేఘనాని ఎలాగైనా ఆపమని చెప్పాడు అరవింద్. మేడం, మీరు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంటికి సార్ తప్ప ఎవరూ లోపలికి వెళ్ళట్లేదు. ఈ డోర్స్ ఓపెన్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు. మా ఉద్యోగాలు పోతాయి. రాణి ఒక్కో పదం కూడబలుక్కుని చెప్తుంది. రామయ్య, నువ్వైనా అర్థం చేసుకో, పెద్దవాడివి. నా సామానంతా లోపలే ఉండిపోయింది. ఒక్కసారి డోర్ తీయమనవా? అందరూ జాలిపడేలా అడుగుతోంది మేఘన. రామయ్య ఒక అరగంట వెయిట్ చేయమని చెప్పాడు. సరే అంది మేఘన. ఆ అరగంట ఏం చెయ్యాలో అర్థం కాక గార్డెన్లోకి వెళ్ళి కాసేపు పువ్వుల్ని మొక్కల్ని చూసి అటూ ఇటూ తిరిగి నడిచొచ్చింది. అరగంట కాస్త 30 గంట అయింది. రామయ్య కనిపించలేదు. రాణి వచ్చింది. రాణి, అరగంట వెయిట్ చేయమని చెప్పాడు రామయ్య తాత. ఏమైంది? రాణికి అబద్ధం చెప్పాలంటే భయమేస్తుంది. తడుముకుంటూనే, ఒక పావుగంట వెయిట్ చేయండి మేడం. మేఘనాకి ఏదో అనుమానం అనిపించింది. రామయ్యని పిలిచింది. మేడం, మీకోసమే, ఒక్క పావుగంట ఆగండి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేఘనాకి అనుమానం వచ్చింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళబోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళబోతుండగా రామయ్య, రాణి అడ్డొచ్చారు. మీరిద్దరూ నన్ను మోసం చేస్తున్నారు కదూ, మీకు దయ లేదా, మానవత్వం లేదా? మేఘన ఏదేదో అంటుంది. రాణి భయం భయంగా చూస్తూ సారీ మేడం అని వణికిపోతుంది. రామయ్య, ఏమనుకోకండి మేడం, ఇది మా బాస్ ఆర్డర్ అంటూ ఉండగానే అరవింద్ వచ్చాడు. అరవింద్ కారు దిగి మేఘనాకి ఎదురుగా నడుస్తూ వస్తుంటే అక్కడికక్కడే గొయ్యి తవ్వుకొని అందులో దాక్కోవాలనిపించింది మేఘనాకి. మేఘనాని చూడకుండానే రమ్మన్నట్టు నడుస్తున్నాడు. అరవింద్ నీడ మేఘన నడుముని పట్టుకుని లాక్కెళ్తున్నట్టు వెనకాలే నడుస్తుంది మేఘన. వెనకాల నుండి వెనకాలే పారిపోవాలనిపిస్తుంది. కానీ తన వల్ల కావట్లేదు. అలా వెళ్ళిపోతుందేమో అని అరవింద్కి కూడా భయంగానే ఉంది. అరవింద్ రాగానే రామయ్య తాళం తీశాడు. రాణి మేఘనాని చూస్తూ వెంటనే వెళ్ళి దాక్కుంది. లోపలికెళ్ళిన అరవింద్ కిటికీ దగ్గరికెళ్ళి బయటికి చూస్తూ తనలో రేగుతున్న అలజడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మేఘన సుడిగాలిలా లోపలికెళ్ళింది. తన గదిలోకెళ్ళేసరికి ఎలా ఉన్నవి అలానే ఉన్నాయి. ఐబ్రో పెన్సిల్ ఒక పక్కగా కింద పడేసి వెళ్ళిపోయింది. లిప్స్టిక్ మరోవైపు పడింది. తను వేసుకున్న డ్రెస్సెస్ మంచం మీద చల్లా చెదురుగా పడున్నాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంట్లోకి అరవింద్ తప్ప ఎవ్వరూ రాలేదు అని అర్థమైంది. 10 నిమిషాల్లో అన్నింటినీ ప్యాక్ చేసుకుంది. అరవింద్ ఇచ్చినవి మాత్రం అక్కడ వదిలేసింది. అవి తన తాహతుకి తగ్గవని, బయటెవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారని. ఆ సూట్ కేస్ని, బాక్సెస్ని బలవంతంగా లాక్కుంటూ బయటకొచ్చింది మేఘన. అరవింద్ హెల్ప్ చేస్తాడనుకుంది. అరవింద్లో ఎటువంటి చలనం లేదు. నెమ్మదిగా లాక్కుంటూ గుమ్మం వరకు వెళ్ళింది. మేఘన, పిలిచాడు అరవింద్. మేఘనాకి పులినోట్లో చిక్కుకున్న లేడి పిల్లల భయం వేసింది. చిన్నగా నడుచుకుంటూ దగ్గరికెళ్ళి, ఇక్కడి వరకు వచ్చి నిన్ను వదిలేస్తాని ఎలా అనుకున్నావు? లోపలికొచ్చావు, బయటికి ఎలా వెళ్దామనుకున్నావు? ఒక రకంగా నవ్వుతూ అడిగాడు అరవింద్. మేఘనాకి భయం వేసింది. అరవింద్, అలా అనొద్దు, నాకు భయం వేస్తుంది. నువ్వు మంచివాడివి కదా, నా ఇష్టం లేకుండా నన్నేమీ చెయ్యవు కదా. అరవింద్ దగ్గరగా వచ్చేసరికి వెనక్కి వంగుని చెప్పింది. అది నువ్వు నాతో ఉన్నప్పుడు. ఇప్పుడు ఉండనంటున్నావు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా అంటున్నావు. ఎలా వదులుతా అనుకున్నావు అంటూ వంగుని పెదాల మీద ముద్దిచ్చాడు. 2 సెకండ్లలో మేఘన చేతిలో ఉన్న డబ్బా పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. మేఘనాకి గాల్లో లేస్తున్నట్టు అనిపించింది. అరవింద్ చేతిలో ఉంది. ఆ తర్వాత కళ్ళు తెరిస్తే మంచం మీదుంది. అరవింద్ ఎదురుగా తన కోటు విప్పుతూ కనిపించాడు. చిగురుటాకులా కంపించిపోయింది మేఘన. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.